వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సభను ఎదుర్కోలేకనే వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. చీఫ్ విప్ జీవి ప్రజా దర్బార్లో సమస్యలకు సత్వర పరిష్కారం. చీఫ్ విప్ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచి జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేయడం సరికాదన్నారు. 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు అర్థవంతమైన చర్చలకు వేదికగా నిలిచాయని ఆయన తెలిపారు. మొత్తం 25 గంటల 15 నిమిషాల పాటు సభ కొనసాగగా 103 మంది సభ్యులు ప్రసంగించారని చెప్పారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరై ఉంటే మరో 11 మంది సభ్యులు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉండేదని ఈ సందర్భంగా తెలియజేశారు. సభను ఎదుర్కొనే దమ్ము లేకే వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేకపోవడం వైసీపీ నేతల వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. తమ బండారం బయటపడుతుందనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు మండలిలో గందరగోళం సృష్టిస్తూ ప్రజా సమస్యలపై చర్చకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. డిఎస్సి విషయంలో మంత్రి నారా లోకేష్ బయటపెట్టిన వాస్తవాలతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. అందరికీ నమస్కారం. 4 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చ నడిచింది. 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ నడిచింది. 4 రోజులు 103 మంది సభ్యులు మాట్లాడారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే 114 మంది మాట్లాడేవాళ్ళు. గొడ్డల పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం దురదృష్టకరం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? జీతాలు తీసుకుంటున్నారుగా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు శాసనమండలిలో వాయిదా వేయించారు. ముఖ్యమైన అంశాలన్నింటి మీద గోలగోలు చేసి చర్చ జరగకుండా చేశారు. కారణం ఏంటి? మీ బండారం బయటపడుతుందని ఏ ఒక్క అంశం మీద చర్చ జరగకుండా శాసనమండలిలో వాయిదా వేయించారు. చాలా దురదృష్టకరం. అయినా ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయడం విడ్డూరంగా ఉంది. నారా లోకేష్ గారు డిఎస్సి గురించి వాస్తవాలను చక్కటి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వివరించి చెప్తే, వాస్తవాలను బయట పెడితే వైసీపీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దానికి ఏం సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఎందుకు సభకు రాలేదు? అసెంబ్లీకి ఎందుకు రాలేదు? సభలో సమాధానం చెప్పలేక అసెంబ్లీకి ఎగదొబ్బారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా, చర్చ జరపాలా? ఎందుకు భయపడ్డారు? అసెంబ్లీ ఎగ్గొట్టిన ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఎంత బాధ్యత రాహిత్యం! గతంలో జరిగినటువంటి అవినీతి, 5 ఏళ్ల పాలన జరిగినటువంటి అవినీతి అక్రమాలకి, దుర్మార్గ పాలనకి, నియంత పాలనకి, అరాచక పాలనకి సమాధానం చెప్పలేకే ఈరోజు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాం. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకనే గొడ్డల పార్టీ వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లులుగా మారిపోయారు. నెక్స్ట్ సమావేశాలకైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని సమస్యల మీద చర్చించడానికి ఎప్పుడు కూడా మేము సంసిద్ధంగా ఉంటాం. ఈసారి 4 రోజుల సమావేశాలు జరిగిన బీసీ బిల్లు ఇలాంటి ముఖ్యమైన వాటికి కూడా వైసీపీ వాళ్ళకి ఇష్టం లేకనే సభకు రాలేదు. చాలా దురదృష్టకరం. అసెంబ్లీ సజావుగా జరగటానికి సహకరించిన సభ్యులందరికీ, విప్పులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సమర్థవంతంగా నడిపినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన అందరికీ నమస్కారం. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కొండ కింద ఉప్పరపాలెం గ్రామంలో వర్షం పడితే చిత్తడిగా మారి గ్రామం పొలిమేరలలో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుందని వార్త వెన్నెల న్యూస్ లో ప్రచురితమైన వెంటనే స్థానిక అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి గ్రామం మొత్తం శానిటేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి లేకపోవడంతో ఈ సమస్య తలెత్తడంతో ఉన్నతాధికారులు గ్రామానికి ఇన్ఛార్జి పంచాయతీ సెక్రటరీని కేటాయించి గ్రామంలోని అన్ని రోడ్లను, డ్రైనేజీ పూడిక తీత, శానిటేషన్ పనులను ప్రారంభించడం జరిగిందని వినుకొండ ఎండీఓ ముత్తినేని శ్రీనివాసరావు తెలియజేశారు. గ్రామంలో జరుగుతున్న పనులను స్వయంగా వెళ్లి ఎండీఓ సందర్శించారు. దేవాతి దేవుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు.
ఈపూర్ మండలం కొచ్చెర్ల గ్రామంలో నూతనంగా షాలోం ప్రార్థనా మందిరం క్రిస్టియన్ బ్రదరన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి చర్చిని ప్రారంభించారు. ఆ దేవాది దేవుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరిగే పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులకు స్పష్టం చేశారు. వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 46 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీదారుడితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. పలు అర్జీలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.